33 kV లైన్ ఒకేసారిగా వైర్లు దిగి కింద పడడంతో ఆ గ్రామంలో ఉన్న సబ్ స్టేషన్లు, టీవీలు, సెల్ ఫోన్లు ఒక్కసారిగా బక్కుమని ఆ గ్రామంలో దాదాపుగా 10 నుంచి 15 లక్షల నుంచి 20 లక్షల వరకు నష్టం జరిగిందంటూ గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు మళ్ళీ ఇలాంటి సంఘటన జరగకుండా చూసి రాత్రి వేళలో కరెంటుకు ఇబ్బంది లేకుండా చూడాలని చెప్పి ఆ గ్రామ ప్రజలు కోరుతున్నారు. మా బిడ్డతో మాట్లాడుతున్నా, సడన్గా పడ్డది. పడవరకు ఎక్కే షాక్ అయినాయిగా. అక్కడ మా కోడలు స్నానం చేస్తుంది, ఆమెకు షాక్ వచ్చింది ఆల్రెడీ. అక్కడ మా బిడ్డకు వచ్చింది, అక్కడ రోడ్కే ఉంటుంది వాళ్ళది కూడా ఇల్లు, అక్కడ ఆమెకు వచ్చింది. నా కొడుకు లేచి బయట కురికి వచ్చింది. మేము ఇప్పుడు ఇల్లు కట్టుకుందాం అనుకుంటున్నాం సార్. ఇల్లుకు ఎట్లా ఈ లైన్ ఉంటే మేము ఎట్లా కట్టుకుంటాం సార్ ఇల్లు? మాకు బాగా ప్రమాదం ఉన్నది సార్, తీసేయాలి. అది పక్కకన్నా జరపాలి, లేదంటే మొత్తానికన్నా తీసేయాలి. ఎత్తూరు గ్రామం 8830 అవుతుందన్న. మేము 3 ఏళ్ళొచ్చి వచ్చినాం. అక్కడ బ్రెడ్ చేసుకుంటున్నాం, పైన మెరుపులు వస్తున్నాయి మెయిన్ లైన్కు. ఏమైందో అనేసరికి పైన చూస్తే వైర్ మొత్తం తెగిపోయింది. మా బాబు పైన పడేసరికి మేము ఇట్లా లాక్కున్నాక మొత్తం ఇల్లు మొత్తం షాక్ సర్క్యులేషన్, ఫ్రిడ్జ్, టీవీ మొత్తం బ్లాస్ట్ అయ్యే మూమెంట్కి వచ్చేసినాక హెడ్ వాళ్ళు వచ్చి మీరు ఎందుకు ఫోటోలు తీసి వేరే వాళ్ళకు పంపించారని మమ్మల్ని బెదిరిస్తారు. దయచేసి మాకు ఈ వైర్ లైన్ కదపాలి ఇక్కడ నుండి.